గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో కుబేరా ఛానల్ స్వాగతం. ఈరోజు మార్కెట్లో బాగా కరెక్షన్ అయితే కనపడింది. ఎందుకనేది ఒకసారి చూద్దాము. ముందుగా మనం డిస్కస్ చేయబోయే ముందు మన లెవెల్స్ ఏందనేది కూడా ఒకసారి చూద్దామండి. మనకి మెయిన్గా నిఫ్టీ వచ్చేసి 460 పాయింట్స్ డౌన్ అండి, 2%. సో మనకి సెన్సెక్స్ వచ్చేసి 2.23% డౌన్ అండి, 1628 పాయింట్స్, 71,500 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. మేజర్గా మీరు చూసినట్లయితే ఇవాళ మేజర్గా బ్యాంక్ నిఫ్టీ అనేది బాగా ఫాలో అవటం జరిగింది. సో దీని వెనక రీజన్ ఏందనేది ఒకసారి చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ ఇంతగా పడటానికి కాకపోతే ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే ఐటీ స్టాక్ అనేది మంచిగా పర్ఫామ్ చేసింది, 0.64%. సో ఎవరైతే ఐటీ స్టాక్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకైతే మంచిగానే రికవరీ అనేది ఈరోజు ఉందండి. ప్రాబ్లం ఐటీ స్టాక్లో అయితే లేదు, ఓన్లీ మనకి బ్యాంక్ నిఫ్టీలో ఉంది. ఇంకోటి మనం చూసినట్లయితే గిఫ్ట్ నిఫ్టీ 21,463 దగ్గర ట్రేడ్ అవుతుంది. గిఫ్ట్ నిఫ్టీ అనేది మనకి దగ్గర 120 పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అవుతుంది. సో రేపు సిగ్నలింగ్ కూడా మనకి మార్కెట్ డౌన్ అనేది ఉండొచ్చు అనేది అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి డౌ జోన్స్ కానీ నాస్డాక్ కొంచెం నెగిటివ్లో అయితే ట్రేడ్ అవడం చూస్తున్నాము ఇక్కడ మనం. ఓకే, సో యూరోపియన్ మార్కెట్స్ ఎలా ఉందనేది కూడా చూస్తాను. మన యొక్క ఫాల్ ఈవెన్ యూరోపియన్ మార్కెట్స్ని కూడా బాగా ఇంపాక్ట్ చేసినాయి. సో మోర్ దాన్ 1% నెగిటివ్లో అయితే ప్రస్తుతం అయితే యూరోపియన్ మార్కెట్స్ అనేది ట్రేడ్ అవుతుంది. ఎఫ్టిఎస్సి, క్యాక్, డాక్స్ అనేది అది మీరు ఒకసారి గమనించాలి. సో ఆల్ ద మార్కెట్స్ నెగిటివ్లోనే ట్రేడ్ అయినాయండి ఈరోజు. అండ్ మోర్ ఓవర్ సో ఇది యూఎస్లో కూడా మనకి అండ్ దాని ఫీచర్స్ కూడా మనకి నెగిటివ్లో ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇండియాలో అంత కరెక్షన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది మనకి అదర్ మార్కెట్స్ మీద కూడా బాగా ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. సో రేపు లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. బిఫోర్ మనకి లెవెల్స్ చూడబోయే ముందు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ డిస్కస్ చేసి ఈరోజు మార్కెట్ క్రాష్కి ఎందుకు హెచ్డిఎఫ్సి కొనొచ్చా లేదా అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ముందుగా నేను మీకు ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎందుకు ఫాలో అయింది, ఎందుకు కొనవచ్చు అనేది ఒకసారి మనం చూద్దామండి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ ట్యాంక్ 7% Q3 ఎర్నింగ్స్ అని ఇచ్చాడు, పోస్ట్ Q3 ఎర్నింగ్స్. కాకపోతే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకి రిజల్ట్స్ వచ్చేసి ఈవెన్ 34% నెట్ ప్రాఫిట్లో అప్సైడ్ ఉన్నా కానీ సో అన్ఇంప్రెసివ్ లోన్ గ్రోత్ అండ్ మార్జిన్స్ అన్నట్లుగా ఇచ్చారు. ఓకే, అన్ఇంప్రెస్డ్ లోన్ గ్రోత్ యాజ్ వెల్ యాజ్ మార్జిన్స్ అన్నట్లుగా ఇచ్చారు. సో మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బాగుందండి, అందులో ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా 24% ఇయర్ ఆన్ ఇయర్ అనేది పెరిగినట్లుగా ఇస్తున్నాడు. అండ్ మోర్ ఓవర్ మీరు అన్నీ చూసినట్లయితే బైవ్యూ అనేది మనకి ఇక్కడ మోర్గాన్ స్టాన్లే కానీ సిఎల్ఎస్ఏ కానీ సో స్టిల్ మీరు ఇంకా ఇది బై చేసుకోవచ్చు అన్నట్లుగానే ఇస్తున్నారు. సో నాకు వచ్చేసి ప్రాఫిట్లో మంచి మార్జిన్ ఇచ్చిందని ఇంత కరెక్షన్, ఇది లార్జ్ క్యాప్ మోర్ ఓవర్ ఇంత కరెక్షన్ ఇచ్చినప్పుడు నేనైతే ఈ లెవెల్స్లో బై చేయొచ్చు అనేది చెప్తున్నాను. సో అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఇది గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది, ఇది మీరు ఒకసారి గమనించాలి. అండ్ నేను ఒకవేళ స్టాప్ లాస్ తీసుకుంటే మాత్రం రేపు కనుక ఇది ఫ్లాట్ కనుక ఓపెన్ అయితే నేను ఇది 525 దగ్గర స్టాప్ లాస్ పెట్టి ఎంటర్ అవుతాను. సో నాకు అయితే మంచి టార్గెట్ అయితే కనిపిస్తుందండి హెచ్డిఎఫ్సి బ్యాంకులో. ఎందుకంటే ఇంత కరెక్షన్ అనేది రాకూడదు బ్యాంకులో, ఈవెన్ ఆఫ్టర్ షోయింగ్ స్ట్రాంగ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది Q3లో. ఓకే, మీరు అది గమనించండి. నేను 1525కి మనకి స్టాప్ లాస్ పెట్టుకొని నేను ఈ స్టాక్లో ఎంటర్ అవుతాను. మంచి క్వాంటిటీతోనే మనం ఎంటర్ అవ్వచ్చు అని నాకు అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అసలు మార్కెట్ ఇంతగా పడడానికి గల కారణం ఏంటనేది ఇద్దాం. ఓకే, మార్కెట్ మనకి ఇంతగా పడడానికి గల కారణం ఏంది అనేది మనం ఒకసారి గమనిద్దాం. సెన్సెక్స్ క్రాష్ టుడే మనకు వచ్చేసి ఇక్కడ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనకి ఇక్కడ ఎక్కువగా చెప్తున్నారండి. అదేంటంటే మేజర్గా బ్లడ్ బాత్ అండ్ దలాల్ స్ట్రీట్. సో ఈరోజు క్రాష్ ఎందుకు అయిందనేది ఒకసారి చూద్దాము. మేజర్గా మీరు ఇక్కడ చూసినట్లయితే ద హైయెస్ట్ వెయిడ్ స్టాక్ ఆన్ బెంచ్ మార్క్ ఇండిసెస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్లోజ్డ్ 8.5% లోయర్, ఇట్స్ హైయెస్ట్ సింగిల్ సెషన్ పర్సంటేజ్ ఫాల్ సిన్స్ 2020 తర్వాత ఈరోజు ఈ విధంగా పడతాం అనేది ఇదే హైయెస్ట్ అంటుంది, అది మీరు ఒకసారి గమనించండి. సో దీనికి గల మేజర్ కారణాలు ఏందనేది మనం ఒకసారి చూద్దాము. ఓకే, ది మేజర్ కారణాలు ఒకసారి చూద్దాము. మనకి మెయిన్గా చూసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మేజర్గా అనేది 50% ఇదే ఉందండి. నిఫ్టీ ఏదైతే 400 పాయింట్స్ అనేది
డ్రాగ్ అయిందో అది బికాజ్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు 50% వాటా అనేది దీని ఫాల్లో 50% వాటా అనేది ఇదే ఉంది. సో మిగతాది స్టాక్స్ మీద అంత ఇన్ఫ్లుయెన్స్ అయితే అనిపించలేదు. కాకపోతే ఎవరైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ హోల్డ్ చేస్తున్నారో మీరైతే హోల్డ్ చేయండి. ఇది షార్ట్ టర్మ్ జస్ట్ ఇలా జరిగింది అండ్ మీకు ఇక్కడ నుంచి అయితే రికవరీ అయితే కనిపిస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంకులో. నెక్స్ట్ డిక్లైన్ ఇన్ గ్లోబల్ మార్కెట్స్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి వెడ్నెస్డే ఓల్డ్ స్టాక్స్ అనేది బాగా పడ్డట్టుగా ఇచ్చారు. అందువల్ల ఇంకోటి ఏంటంటే ఈవెన్ చైనాలో ఏదైతే ఉందో ఎకానమిక్ రికవరీ అనేది చాలా స్లోగా ఉన్నట్లుగా ఇచ్చారు. ఇక్కడ చూడండి, చైనా ఎకానమీ గ్రూ 5.2% ఇన్ 2023. ఓకే, సో ఇది వచ్చేసి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ద రికవరీ వాజ్ ఫార్ షేకియర్ దాన్ అనలిస్ట్ ఎక్స్పెక్టెడ్. సో ఇది చాలా భయానకంగా ఉంది చైనాలో రికవరీ అనేది, ఎకానమీ రికవరీ అనేది చాలా స్లోగా ఉంది అన్నట్లుగా ఇక్కడ ఇస్తున్నారు. ఇంకొకటి మీరు ఇక్కడ చూసినట్లయితే ఈవెన్ ఇంట్రెస్ట్ రేట్ కట్ ఎక్స్పెక్టేషన్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా జరగకపోవచ్చు అన్నట్లుగా సెంట్రల్ బ్యాంకు అంటుంది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, ఇంకోటి ఫియర్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ పుష్ బ్యాక్. ఓకే, ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి కట్ ఉండకపోవచ్చు అన్నట్లుగా చూపిస్తున్నారు. మనకి డాలర్ వచ్చేసి రూపాయితో పోలిస్తే చాలా బలహీనంగా అయితే ట్రేడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, హై అగైనెస్ట్ బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ ఆన్ వెన్స్డే అన్నట్లుగా మనకి ఇక్కడ ఇస్తున్నారు. అది మీరు ఒకసారి గమనించాలి. నెక్స్ట్ ఈవెన్ 10-year ట్రెజరీ ఈల్డ్ కూడా అబవ్ 4% అనేది పెరగడం జరిగింది. సో అందువల్ల 4-5 రీజన్స్ అనేది మనం ఇక్కడ గమనించాము మార్కెట్లో క్రాష్ రావడానికి. అండ్ మోర్ ఓవర్ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా చూద్దామండి. సో ఎవరైతే ఈరోజు మార్కెట్ క్రాష్కి ఎందుకు ఇలా పడింది అనడానికి 5 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం డిస్కస్ చేసాము. అది మీరు ఒకసారి గమనించండి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూసి మనం లెవెల్స్ చూసి క్లోజ్ చేద్దాం. ఓకే, సో ఇండియా కీప్స్ ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్ డ్యూటీ లోవర్ అంటిల్ March 2025 దాకా ఎడిబుల్ ఆయిల్ మీద మనకి ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తుంది. సో అందువల్ల ఏంటంటే ఏమైతే కంపెనీస్ ఉన్నాయో ఎడిబుల్ ఆయిల్ కంపెనీస్, అది మనకి మంచి ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఇది చూడండి, ఎక్స్పోర్టర్స్ ఫేస్ రైజింగ్ కాస్ట్ ఆఫ్టర్ హౌతీ రెడ్ సీ అటాక్స్. సో ఇవి వచ్చేసి హౌతీ మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుఎస్ షిప్స్ కానీ అదర్ యూరోపియన్ షిప్స్ ఏమైతే ట్రావెల్ చేస్తున్నాయో సో వాటి మీద అటాక్ చేస్తున్నాయి. అందువల్ల ఏంటంటే కాస్ట్ బర్డెన్ అనేది పెరిగిపోతుంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగవచ్చు, లేకపోతే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, లేకపోతే రా మెటీరియల్ కాస్ట్ అన్ని ప్రొడక్ట్స్ పెరగవచ్చు అన్నట్లుగా వాటి రేట్స్. సో ఇన్ఫ్లేషన్ అనేది భారీగా పెరుగుతుంది అన్నట్లుగా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అండి మార్కెట్ ఫాల్కి. సో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి చెప్పాము. నెక్స్ట్ వచ్చేసి మీరు జియో ఫైనాన్షియల్ వచ్చేసి ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో మీరు ఇమీడియట్గా మనం వచ్చేసి లెవెల్స్లో ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రీఎంట్రీ అవ్వడానికి చూద్దాము. తర్వాత ప్రస్తుతం అయితే జియో ఫైనాన్షియల్ అయితే మీరు ఎంట్రీ ఎవరైతే అయ్యి ఉన్నారో వాళ్ళైతే ఎగ్జిట్ అయిపోండి. ఎందుకంటే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 56% క్వార్టర్ పడిపోయినట్లుగా మనకి ఇక్కడ ఇస్తున్నారు. రెవెన్యూలో కూడా 32% డ్రాప్స్ అనేది ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇండియా డిసెంబర్ ట్రేడ్ డెఫిసిట్ కాంట్రాక్ట్స్ టు 19.8 బిలియన్ ఫ్రమ్ $20.6 బిలియన్ అని ఇచ్చారు. సో ట్రేడ్ డెఫిసిట్ అనేది మనకి కొంత పాజిటివ్గానే ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇందాక చెప్పాం కదా చైనా యొక్క గ్రోత్ రేట్ అనేది బాగా తక్కువగా ఉంది. సో దానివల్ల కూడా మార్కెట్ ఫాల్ ఒక రీజన్ అన్నట్లుగా మనకి ఇక్కడ ఇస్తున్నారు. అండ్ అమెరికా ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ వచ్చేసి ఇండిగో పెయింట్స్లో 1.5% స్టేక్ అనేది సెల్ చేసింది. అది మీరు ఒకసారి గమనించాలి. దీనివల్ల ఇండిగో పెయింట్స్లో కొంచెం కరెక్షన్ అయితే ఉండొచ్చు. ఏషియన్ పెయింట్స్లో వచ్చేసి 30% ఇయర్ వాల్యూమ్ గ్రోత్ అన్నట్లుగా ఇచ్చారు. సో మనకి ఏషియన్ పెయింట్స్ బాగా పెరుగుతుందండి. ఈవెన్ Q3 రిజల్ట్స్ బాగా ఇచ్చారు కాబట్టి సో మీరు అగైన్ ఇన్వెస్ట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి హాస్పిటాలిటీ ట్రావెల్ ఇండస్ట్రీస్ అనేవి మంచి బిజినెస్ బజ్ అయితే క్రియేట్ చేయబోతున్నాయి అయోధ్య రామ మందిరం ఇష్యూ వల్ల. సో ఎవరైతే మనం మొన్న కొన్ని టూరిస్ట్ స్టాక్స్ చెప్పాము, సో ఈవెన్ ఎయిర్లైన్స్ కానివ్వండి, సో వాటిలో మనం వచ్చేసి మన యొక్క పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేసుకొని మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా ఉంది అన్నట్లుగా మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఆమె గీతా గోపీనాథ్ గారు చెప్తున్నారు అన్నట్లుగా. సో ఇన్ఫ్లేషన్ అయితే ఉందండి, ఆ ఫియర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మార్కెట్లో చాలా బూమ్ అయితే రావడం జరిగింది. సో కొంత అనేది మనకు కరెక్షన్ అయితే కనిపిస్తుంది. దానివల్ల మీరైతే వర్రీ అవ్వాల్సిన పని లేదు. సో మార్కెట్ పడింది కదా ఇంకా భయంతో
లాస్లో ఎగ్జిట్ అయితే అవ్వద్దు. సో కొంత అయితే హోల్డ్ చేయండి. ప్రాఫిట్స్ ఉన్న వాళ్ళు కొంత పార్ట్ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోండి, కొంత హోల్డ్ చేయండి. మళ్ళీ రీఎంట్రీ లెవెల్స్ అనేవి మనకు దొరుకుతున్నాయి, లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో మంచి స్టాక్స్ మనకు లో వాల్యుయేషన్లో దొరుకుతున్నాయి, అది మీరు ఎంటర్ అవ్వండి. సో మహేంద్ర ఈవీ ప్లానింగ్స్ అనేవి బాగా అగ్రెసివ్గా ఉన్నాయి, ఎందుకంటే టెస్లా కూడా రాబోతుంది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇస్తున్నారు, అది మీరు గమనించండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏషియన్ పెయింట్స్ మంచిగా ఇచ్చారని చెప్పాను కదా. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎల్ఐసి అనేది ఎస్బీఐ కంటే స్ట్రాంగ్గా ఉంది. పిఎస్యు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో ఎల్ఐసి ఇప్పుడు టాప్లో ఉంది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇస్తుంది. సో ఎల్ఐసి షేర్స్ బాగా పెరుగుతున్నాయి, అది మీరు గమనించాలి. ఇండియా కెనడా టెన్షన్స్ అనేవి ఇంకా ఉన్నాయండి, అవి ఇంకా తగ్గలేదు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇస్తున్నారు. సో ఇప్పుడు చూడండి, నిఫ్టీ బ్యాంక్ అనేది మార్చి 2022 తర్వాత బాగా ఫాల్ అయింది, సింగిల్ డే ఫాల్ అన్నట్లుగా మనకి ఇక్కడ ఇస్తున్నారు, అది మీరు ఒకసారి గమనించాలి. సో ఎప్పుడైనా మనం ఏంటంటే మార్కెట్లో ఎప్పుడైతే కరెక్షన్ వస్తుందో అప్పుడు మనము ఎంటర్ అవడానికి, అగైన్ యాడ్ ఆన్ చేసుకోవడానికి మనం గమనించాలి, అంతేగాని ఫియర్తో అయితే ఎగ్జిట్ అయితే అవ్వద్దు. ఓకే, సో ఇంపార్టెంట్. ఈవెన్ మైండ్ ట్రీ అనేది మంచిగా ఇచ్చింది, నెట్ ప్రాఫిట్లో మంచి మనకి ఇంక్రిమెంట్ కనపడినట్లుగా మనకి ఇక్కడ ఇస్తున్నారు. సో ఇండియన్ ఎకానమీ టు గ్రో 7% ఫిస్కల్, ఆర్బీఐ గవర్నర్ అనేది మనకి ఇక్కడ రిపోర్ట్ అనేది ఇస్తున్నారండి, అది మీరు ఒకసారి గమనించండి. ఓకే, సో నాకు వచ్చేసి నిఫ్టీ లెవెల్స్ ఒకసారి గమనిస్తాను. నాకు స్టిల్ రేపు వచ్చేసి మనకి 21,449 ఈ లెవెల్స్ కనుక మనకి ఇంకా బ్రేక్ అయితే మాత్రం, సో మనం ఇంకా గమనించాల్సింది ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఎక్కడి దాకా ఉండొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాము. నాకు ఈ రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది 21,045 దాకా నాకు ఇక్కడ మీరు గమనించాలండి. ఇక్కడ వచ్చేసి మనకి 20, సో ఎగ్జాక్ట్ ఈ లెవెల్ దగ్గర మనం ఇక్కడ ఉన్నాము. సో నాకు వచ్చేసి ఈ క్యాండిల్ ఫార్మేషన్ దాకా నాకు కనిపిస్తుంది 21,088. సో మనకి ఇంకా మార్కెట్లో అయితే కరెక్షన్ అయితే జరగబోతుంది, అది మీరు గమనించాలి. సో ఎవరైతే కొంత ప్రాఫిట్స్ అయితే వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉందో కొంత అయితే ఎగ్జిట్ అవ్వడం చేయండి. ఓకే, కొంత ఎగ్జిట్ అవ్వండి, కొంత అయితే పెట్టుకోండి. నాకు రేపు మార్కెట్లో ఇంకా ఫాల్ అయితే కనిపిస్తుంది, అది మేజర్గా వచ్చేసి నాకు ఫస్ట్ వచ్చేసి 21,355 అండి, 21,355 దగ్గర నాకు కనిపిస్తుంది. ఇక్కడ దాకా నాకైతే డ్రాగ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది రేపు మార్కెట్లో. ఓకే, అది మీరు గమనించండి. మోస్ట్లీ మనం పిఈ సైడ్ ఉంటాం రేపు, ఎందుకంటే మనకు ఆల్రెడీ గిఫ్ట్ నిఫ్టీ 150 పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. మన గిఫ్ట్ నిఫ్టీ 150 పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. సో నాకు ఇక బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మోస్ట్లీ నాకు ఈ లెవెల్స్ దాకా కనిపిస్తుందండి మోస్ట్లీ. సో 45,302 ఫస్ట్ వచ్చేసి నాకు ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే మాత్రం, నాకు 45,302 లెవెల్స్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్టు, అది కూడా మనకి బ్రేక్ అయితే మాత్రం మనకి చాలా డౌన్ సైడ్ మూమెంటం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, డౌన్ సైడ్ మూమెంటం అయితే కనిపిస్తుంది, అది మీరు గమనించాలి. సో మనకి ఏంటంటే ఇజ్రాయెల్, పాలస్తీనా, ఉక్రెయిన్, రష్యా అండ్ ఇప్పుడు హౌతీ, సో ఇవన్నీ చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. దానివల్ల ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్స్ అయితే ఇన్ఫ్లేషన్ అయితే చాలా ఎక్కువగానే ఉండొచ్చు అన్నట్లుగా ఉన్నారు. ఎవరైతే ఇంట్రెస్ట్ రేట్స్, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే తగ్గిస్తాము అని ఇంతకుముందు చెప్పి ఇప్పుడు అది జరగకపోవచ్చు అన్నట్లుగా అది ఒక బిగ్ నెగిటివ్ న్యూస్ అండి. సో మార్కెట్లో కొంత ఫాల్ అయితే కనబడుతుంది, అది మీరు గమనించండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ బిఏ కుబేరా న్యూస్ ఛానల్.